వాళ్ళ ఆడపిల్లలు అయితే తెలిసిద్ది, వాళ్ళ ఆడపిల్లలు కాదు కదా. కొడుకే కాదని చెబుతుంది, మరి ఎవడికి పుట్టాడో నా కొడుకే కాదని చెబుతున్నారు. సార్ రికార్డ్ చేయండి, ప్రతి ఒక్కటి రికార్డ్ చేయండి, పైన వాళ్ళు కూడా ఉన్నారు రికార్డ్. కదా వాళ్ళని కూడా తీయాలి, తాళాలు వేసుకొని వెళ్ళిపోతున్నారు కదా. మా అత్త మామ నన్ను తిట్టి ఇంట్లో నుంచి. నా పేరు ప్రవళిక. మా ఆయనకి నాకు 2019 5వ నెల 17వ తారీఖున ఇక్కడ అంబేద్కర్ బాల మహానాయుడు దాంట్లో పెళ్ళయింది సార్. మా ఆయన కొన్నాళ్ళు అప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఇక్కడ దిగిపెట్టి వెళ్ళారు ఏలూరులో. అప్పటి నుంచి మా ఆయన తాగి వచ్చి నన్ను అనుమానంతో కొడతాం అలా చేశాడు. నాకు 1 సంవత్సరానికి బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టిన తర్వాత నుంచి కూడా నన్ను కొడతానే తిడతానే ఉన్నారు. అనుమానం, నేను ఎవరితోనూ మాట్లాడిపోయినా కానీ నాకు వేరే వాళ్ళకి అక్రమ సంబంధం అంటగట్టి నన్ను మా అత్త వాళ్ళు అందరూ కలిసి కట్నం తీసుకురాలేదని, కులం తక్కువ దాన్ని అని చెప్పేసి నన్ను ఇది చేసేసారు సార్. కొట్టేసి ఇంట్లో నుంచి బయటికి గెంటేసేసారు. నాకు మా మరిదికి అక్రమ సంబంధం అంటగట్టి నా కొడుకుని చంపేస్తానని బెదిరించి అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి నా ఫోన్లో నుంచి మెసేజ్లు చేసుకొని కాల్ రికార్డింగ్ నా కొడుకుని చంపేస్తానని చెప్పేసి కాల్ రికార్డింగ్ మాట్లాడిచ్చి నన్ను బెదిరించి శారీరకంగా తనతో ఉండాలి అని నేను చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాను. నేను ఉండను అని నేను చెప్పేసరికి వీళ్ళు అంతా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. కట్నం కూడా తీసుకురాలేదని చెప్పేసి, నాకు మా మరిదికి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి నన్ను బయటికి గెంటేసేసారు. బయటికి గెంటేసిన తర్వాత మా ఆయన నాతోనే ఉంటానని చెప్పేసి వేరే ఇంట్లో కాపురం పెట్టి మా అమ్మ వాళ్ళ దగ్గర కట్నం కోసం డబ్బులు అడిగి మా అత్త వాళ్ళు నా తాడు కూడా అమ్మేసేసారు. డాక్టర్ డబ్బులు వస్తే నేను తాడు తీసుకున్నాను, అది కూడా అమ్మేసేసి కట్నం కింద మా అమ్మల దగ్గర డబ్బులు తీసుకుంటేనే మా ఆయన నాతో కాపురానికి ఒప్పుకున్నారు. వచ్చిన తర్వాత నుంచి కూడా మమ్మల్ని ఏలూరులో 1 నెల గుంటూరులో పెట్టారు. గుంటూరులో పెట్టిన తర్వాత సెప్టెంబర్లో ఏలూరు తీసుకొచ్చారు. ఏలూరు తీసుకొచ్చిన కాడ నుంచి మళ్ళీ మొదలైంది సార్. నాకు లేనిపోని అన్నీ అంటకట్టేసేసి మా మరిదికి నాకు అంటకట్టేసేసి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని అంటగట్టి మా మరిదికి నాకు మళ్ళీ గొడవలు పెట్టి మా మరిదికి నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పేసి గొడవలు పెట్టి వేరే అమ్మాయితో వెళ్ళి ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మాతో ఉండకుండా ఉండాల్సి మా దగ్గర లేరు. ఆ అమ్మాయితో వెళ్ళిపోయి తంగిలమూడి చిన్న రామాలయం దగ్గర అమ్మాయితో కలిసి ఉంటున్నారంట. వేరే వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మహిళా పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ మంత్ 28వ తారీఖున మహిళా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోయిన నెల మే 13వ తారీఖున అబ్బాయిని ట్రేస్ చేసి ఆ అబ్బాయిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత నాతోనే ఉంటాను అని చెప్పేసి వచ్చి మళ్ళీ నన్ను నా కొడుకుని మే నెల 17వ తారీఖున మా ఇంట్లో ఉన్న టీవీ ఆ అమ్మాయితో కాల్ మాట్లాడి మా ఇంట్లో ఉన్న టీవీ నన్ను నా కొడుకుని కొట్టి మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాను. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాను. ఇంకోటి ఎస్పీ గారి దగ్గర కూడా నేను నా మరిదికి నాకు అక్రమ సంబంధం అంటగట్టారు, ఈ పలానా అమ్మాయితో వెళ్ళిపోయారు సార్, వాళ్ళు కూడా కంప్లైంట్ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టండి వాళ్ళ మీద కూడా అని చెప్పేసి నోటీస్ పెడితే కడతాము అని అన్నారు. ఇంట్రాగేషన్ అయిపోయిన తర్వాత కడతాము అని అన్నారు. అయిపోయిన తర్వాత నేను ఉండటానికి ఎక్కడా లేదు సార్, అది దీంట్లో పెట్టేసి వెళ్ళిపోయారు. నేను ఉండటానికి ఎక్కడా లేదు. మా అత్తమామని ఇంటికి వస్తే నన్ను ఇంట్లోకి రానివ్వటం లేదు, తాళాలు వేసేసి నన్ను 5గురు కలిపి నన్ను ఇప్పుడు బయటికి గెంటేసేసారు, నన్ను నా కొడుకుని. మా మామయ్య గారి పేరు అప్పలరాజు గారు, మా అత్తయ్య గారి పేరు లలిత కుమారి, వాళ్ళ అమ్మగారి పేరు
ఐడియా లేదు సార్. వాళ్ళ అమ్మగారి పేరు ముసలావిడ, వాళ్ళ తోడు ఆడబిడ్డ ఉంది ఆవిడ, ఇంకొక ఆయన వచ్చేసి వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆయన గారు అందరూ కలిసి నా మీద గొడవాడి గెంటేశారు బయటికి. మా ఆయన ఆ అమ్మాయితోనే ఉంటున్నారు. ఎన్ని కేసులు పెట్టినా కానీ ఆ అబ్బాయిని అయితే తీసుకొని రావటం లేదు. మా ఆయన ఆ అమ్మాయితోనే ఉంటున్నారు. సార్ ఒకటి, నాకు నా భర్త కావాలి. నేను మా అత్తింట్లోనే ఉంటాను. నేను నా కొడుకు ఉండటానికి నాకు ఎక్కడా లేదు. ఇంట్లోకి వెళ్ళకపోతే చావటం తప్పించి నాకు ఇంకెక్కడ ఆస్కారం అనేది లేదు. రానివ్వటం లేదు. బ్యాగ్ పట్టుకొని బయట కూర్చున్నాను. ఇంట్లోకి అయితే రానివ్వటం లేదు నన్ను. కొడుకు అవసరం లేదు, కొడుకే వాళ్ళకి పుట్టలేదు అని చెప్తున్నారు. మా కొడుకు కాదు, మాకు పుట్టలేదు అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు.